హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉస్మానియా బిస్కెట్స్ అయితే చేసుకోబోతున్నాం. అది కూడా టీలోకి ఈ బిస్కెట్స్ ఉంటే భలే ఉంటుంది కదా. అది కూడా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు చాలా మంది ఇష్టపడతారు. ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలానో ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. 100 గ్రాములు బటర్ అయితే తీసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు అయితే బాగా కలిసేంత వరకు, స్మూత్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పంచదార పౌడర్ కూడా ఒక 40 గ్రాములు అయితే వేస్తున్నాము. అలా వేస్తూ బాగా కలుపుకోవాలన్నమాట. ఈ రెండు కూడా స్మూత్ గా వచ్చేంత వరకు కూడా. గోధుమ పిండి అయితే 1 కప్ అయితే తీసుకుంటున్నాం. అది ఒక 150 గ్రాములు అనమాట. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాం. మీరు కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ అనే వేసుకోండి. ఈ గోధుమ పిండి అలానే కొన్ని వేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని కూడా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకున్న తర్వాత అప్పుడు ఇలా వేసేసుకోవాలి 1 by 1. ఇలా వేసేసుకొని పిండి కలుపుకుంటూ పాలు కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఈ పిండిలోకి మనకి 4 స్పూన్లు అయితే పాలైతే పట్టాయన్నమాట. ఈ పిండి అనేది ముద్దలాగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్క గోధుమ పిండిని బట్టి ఉంటది మనకి పాలు, కొన్ని ఎక్కువ పడతాయి, కొన్ని తక్కువ పడతాయి. కాబట్టి మీరు చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోండి. అప్పుడు కరెక్ట్ గా మనకి స్మూత్ గా వచ్చేస్తుంది. చూస్తున్నారా, మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి. ఈ పిండి ముద్దని తీసుకొని మనం ఇలా రోల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు బటర్ పేపర్ ఇలా మనం రోల్ చేసుకొని అది కూడా డీప్ ఫ్రిడ్జ్ లో ఒక 20 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇలా బటర్ పేపర్ లో నుంచి బయటికి తీసుకున్న తర్వాత కూడా సైడ్లు అనేది కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత అది కూడా బిస్కెట్స్ ఏ షేప్ లో ఉంటాయి ఆ షేప్ లో మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా బిస్కెట్స్ పీసెస్ లాగా కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఏదైనా విడిపోతున్నట్టు అనిపిస్తే వాటిని కరెక్ట్ గా సెట్ చేసుకొని అలా నిదానంగా కట్ చేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ కూడా కొంచెం బటర్ రాసుకుని లైట్ గా ఓవెన్ లో పెట్టుకునే ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం కూడా సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా ఇప్పుడు లైట్ గా పాలు అనేది ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. అలా చేస్తే కొంచెం కలర్ అనేది వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట. చూడటానికి కూడా స్మూత్ గా ఉంటాయి. ఈ ఉస్మానియా బిస్కెట్స్ మనం బయట తెచ్చుకుంటే టీలోకైనా పాలల్లోకైనా చాలా బాగుంటాయి కదా. సేమ్ మనకి కూడా అదే టేస్టీతో రావాలి అంటే ఇక్కడ మనం పిండి కలుపుకునే విధానం అలానే బేక్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి కూడా అదే టేస్ట్ వస్తాయి. చూసారు కదా మనకి ఎలా రెడీ అయిపోతున్నాయో. రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఓవెన్ లో అయితే పెట్టుకుందాము. ఒక 30 నిమిషాల్లో అయితే మనకి ఇవి బేక్ అవుతాయి. ఒక 10 నిమిషాలు అయితే ఓవెన్ ని ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత 170 డిగ్రీస్ లో పెట్టుకొని ఒక 20 నిమిషాల్లో అయితే బేక్ చేసుకోవచ్చు. మనకైతే మొత్తం కూడా ఒక ఫ్రీ హీట్ 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలలో బేక్ చేసుకున్నాము. మొత్తం కూడా మనకి 30 నిమిషాలలో రెడీ అయిపోయాయి. మీకు ఒకవేళ అప్పుడు కూడా రెడీ అవ్వలేదు 20 నిమిషాలలో అంటే 2 నిమిషాలు మళ్ళీ పెట్టుకొని అలా మధ్యలో చూసుకుంటూ వాటిని తీసేసుకోవాలి. కంప్లీట్ గా ఇవి ఆరిపోయిన తర్వాత ఇలా ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఉస్మానియా బిస్కెట్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.